అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇలా పొద్దుగాళ్ళ నుంచి ఏ టీవీ ఛానల్ పెట్టినా, ఏ వార్తా పేపర్ చూసినా, సోషల్ మీడియా వేదికగా చూసుకున్నా కూడా ఒకటే ముచ్చట మస్తు వైరల్ అవుతాను. ఆ ముచ్చట ఏంటంటే బండి సంజయ్ కొడుకుకు సంబంధించి బండి సాయి భగీరథకు సంబంధించిన ముచ్చట. ఓ 17 ఏళ్ళ అమ్మాయిని ఆగం చేసి మళ్ళీ రివర్స్ వాళ్ళ మీదనే కేసు బనాయించిందన్న వార్తలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. నేను వార్తలు వైరల్ అవుతున్నాయి అని చెప్పినా కానీ అసలు వార్తలు ఏవి నడుస్తున్నాయి, ఏం కథ? ఇటు బండి సంజయ్ కొడుకును సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే అమ్మాయికి సంబంధించి న్యాయం జరిగేటట్టు చేస్తున్నాయా కొన్ని మీడియా ఛానళ్ళు అనేది ఈ వీడియోలో ఫుల్గా మాట్లాడుకుందాం. అసలు ఇందులో జరిగింది ఏంది, జరిగిన వాస్తవం ఏంది, మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. బండి సంజయ్కి సన్ స్ట్రోక్ అని చెప్పేసి పెట్టినా మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ముచ్చట్లని ఇలా మాట్లాడుకుందాము. ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మన ఛానల్కి వ్యూవర్షిప్ రాకుండా రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. ఆ రిపోర్ట్స్కు చెంపపెట్టి సమాధానం కావాలంటే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. వాళ్ళకి అదే చెంపపెట్టి సమాధానము. ఎన్ని రిపోర్ట్స్ కొట్టినా ఇక మనకు పెద్ద నష్టమేమి ఉండదు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతే, అదే బలం. రైట్. ఇక ముచ్చట్లకు పోతే కరీంనగర్లో నిన్న 5:30కు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఆ కేసు ఏం నమోదైందయ్యా అంటే బండి సాయి భగీరథ ఏం చేసిండు, ఒక అమ్మాయి నన్ను ఇట్లా వేధిస్తూ ఉన్నది, అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు నన్ను ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు, నన్ను పైసలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే పెళ్లి చేసుకోమని బెదిరిస్తూ ఉన్నారు. ఆ 17 సంవత్సరాల మైనర్ బాలికను పెళ్లి అట్లా ఉమెన్ రాసిండ్రు, 17 సంవత్సరాల మహిళ అని చెప్పేసి రాసిండ్రు. ఇక వాళ్ళెంత మేధావులు మరి, ఆమెను మహిళ అనొచ్చా అనద్దా అని కూడా తెలియదు. రైట్. మొత్తం మీద 17 సంవత్సరాల ఆమెను పెళ్లి చేసుకోమని వేధిస్తూ ఉన్నారు. లేని పక్షంలో నాకు 5 కోట్ల రూపాయలు ఇయ్యి, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టము అని చెప్పేసి వాళ్ళ అమ్మ బెదిరిస్తూ ఉన్నది, వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరిస్తూ ఉన్నారు. భయానికి నేను భయపడి 50,000 రూపాయలు వాళ్ళ నాయనకి ఇచ్చిన, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి బండి సంజయ్ పుత్రరత్నమైన బండి సాయి భగీరథ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న 5:30కు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి పేక్ బషీర్బాగ్లో ఎన్ని గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది? ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ పేక్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి ఎన్ని గంటలకు పోయినరు? అమ్మాయి తల్లిదండ్రులు ఎట్లా వచ్చిండ్రు? ఆటోలు వచ్చిండ్రా, రిక్షాలు వచ్చిండ్రా, లేకపోతే నడుచుకుంటూ వచ్చిండ్రా, ఎట్లా వచ్చిండ్రు అని ఈ పాయింట్లు నేను ఎందుకు మాట్లాడుతున్నా అనేది మీకు తర్వాత అర్థమవుతుంది కంపల్సరీ. మరి 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నా, 50,000 ఇచ్చినా నేను భయపడ్డా అని చెప్పేసి బండి సంజయ్ కొడుకు బండి సంజయ్ పుత్రరత్నం చెప్పుకుంటూ వచ్చిండట. దాంట్లో మస్తు భయపడ్డాడట ఆ 17 సంవత్సరాల అమ్మాయికి. నిజంగా బండి సంజయ్ కొడుకు భయపడేటోడేనా? ఏడబడితే ఆడ సోషల్ మీడియాలో ఎక్కటైనే, సోషల్ మీడియాలో వైరల్ కావాలని చెప్పేసి చూసేటైనే. పాపము ఒకనొక సందర్భంలో ఒక యూనివర్సిటీలో ఆ కొట్టే వీడియో మనం చూపెట్టద్దు, కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఎట్లా కొడతాడో వ్యక్తిని పొట్టు కొట్టలే ఆయనడట, భయపడతాడట. అది ఒక 17 సంవత్సరాల ఆ చిన్న పిల్లకట బండి సంజయ్ కొడుకు భయపడ్డాడట. అంటే నేను గజగజ వణికిపోయినా అని చెప్పేసి రాసుకుంటూ వచ్చిండు. అందులో 2 టౌన్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉన్నదో, నమోదైన ఎఫ్ఐఆర్లో ఇవన్నీ అంశాలు ప్రస్తావించబడ్డాయి. అందులో మళ్ళా వీళ్ళ కుటుంబాన్ని, మహిళ తరపున అమ్మాయి తరపున కుటుంబాన్ని బదనాం చేయడం కోసము నిర్మల్లో కూడా వీళ్ళు ఇసొంటోళ్ళే పైసలు డిమాండ్ చేస్తోళ్ళే అని చెప్పేసి నిర్మల్లో కూడా ఏప్రిల్ 22వ తారీఖు నాడు నా దోస్తులుగా కొంతమంది వ్యక్తులు, నా దోస్తులను రాసిందా, మరి కొంతమంది వ్యక్తులను రాసిందా. దోస్తులను రాస్తే ఈయన బుక్ అయిపోతాడు కదా, ఇది కావాల్సుకునే పెట్టిపించిన కేసు అని చెప్పేసి ఇట్లా పైసలు డిమాండ్ చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి ఈ అమ్మాయి కుటుంబ సభ్యుల మీద, లేకపోతే ఈ అమ్మాయికి సంబంధించిన వ్యక్తుల మీద, ఈ అమ్మాయి మీద కేసు నమోదైందట నిర్మల్లో. ఆయన అట్లా రాసుకుంటూ వచ్చిండు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిన్న కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ విజువల్స్ అండ్ పేక్ బషీర్బాగ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ విజువల్స్ మీడియా ముందు పెట్టాలి, లేకపోతే విడుదల చేయాలి. 2 టౌన్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు బండి సంజయ్ పుత్రరత్నం ఎప్పుడు పోయిండు, పేక్ బషీర్బాగ్కు ఈ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు అమ్మాయితోని సహా ఎప్పుడు వచ్చిండ్రు అనేది బయట పెట్టాల్సిన అవసరం ఈ పోలీసుల మీద ఉన్నది. పెట్టాలి. ఎందుకంటే పాపము అమ్మాయి కుటుంబ సభ్యులను 8 గంటల పాటు ఆ పోలీస్ స్టేషన్లో వెయిట్ చేయించిండ్రట. పొద్దుగాలు ఎప్పటికో వస్తే పొద్దుకి 10 కొట్టంగా కూడా కనీసం కేసు నమోదు చేసిన పాపాన పోలేరట. అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్లోనే
నీలుగే తట్టు చేసిర్రు పాపం. వాళ్ళని అక్కడనే వెయిట్ చేపించిండ్రు. వీళ్ళు పైసలు డిమాండ్ చేస్తోళ్ళే. అయితే వాళ్ళ అమ్మ ఫార్చునర్ కార్లో వచ్చిందంట, వాళ్ళ నాయన BMW కార్లో వచ్చిందంట. పైసలు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏమున్నదల్లా వాళ్ళకు? అంటే ఇక్కడ పేదలు డిమాండ్ చేస్తారని కాదు, వాళ్ళకు పైసలతో అవసరం లేదు, పైసలు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. అమ్మాయి మీద 3 సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడట బండి సాయి భగీరథ అనేట ఆయన. ఈ బండి సంజయ్ పుత్రరత్నము 3 సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడట. ఇంకా చెప్పుడు ఎట్లన్నాడో తెలుసా? ఇగో 17 ఏళ్ళు కదా మీ అమ్మాయికి, అమ్మాయి మేజర్ కాగానే నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి నమ్మించి అది చేసిండట. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31 దావత్లో పాపం అమ్మాయి తాగుతున్న కూల్ డ్రింక్ ఏదైతే ఉన్నదో ఆ కూల్ డ్రింక్లో డ్రగ్స్ లేకపోతే ఇతర మత్తు పదార్థాలు కలిపి ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడట. అంటే ఇవన్నీ అందుతా ఉన్నాయి, పోలీసులు బయట పెడతలేరు. ఇక్కడ బండి సాయి భగీరథ పెట్టిన కంప్లైంట్ ఏదైతే ఉన్నదో అది బీజేపీ కార్యాలయం నుంచి విడుదల చేసిర్రు, బీజేపీ ఆఫీస్ నుంచి విడుదల చేసిండ్రు. మరి ఇక్కడ పేట్ బషీర్బాగ్లో అమ్మాయి కుటుంబ సభ్యులు అక్కడికి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి ఆ పోలీస్ కంప్లైంట్ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిండ్రు, ఏమేమని రాసిండ్రు అని చెప్పేసి అక్కడ ఎస్ఐఓ, సిఐఓ, సిపిఓ ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఇంతవరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఓహో, ఇట్లా భయపడి ఉండొచ్చు. ఎవరన్నా ఏమన్నా అడిగినా లేకపోతే ఎవరన్నా ఏమన్నా ప్రశ్నించినా ఏం చేస్తుండ్రు? కర్రలతోని దాడి చేస్తుండ్రు, దాడికి దిగుతాండ్రు. వాళ్ళను ఈ మనం చూడలే నిన్న పిఎంజే జ్యువెల్స్లో దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించిన దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశాలు దాటిపోయినరు. ఆ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్. ఆయన క్వార్టర్స్ ఇంత దగ్గరలోనే ఉన్నాయి, ఇక్కడనే దొంగతనం జరిగింది. కనీసం పట్టించుకున్న పాపాన ఊతలేరు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మక్కై పనిచేస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఏదో డ్రగ్స్ టెస్టు గిగ్గు టెస్టు అని చెప్పేసి మాట్లాడిండు బండి సంజయ్. మరి ఇవాళ ఏం మాట్లాడతాడు బండి సంజయ్? ఎందుకు మాట్లాడాడు దీని మీద? ఎందుకు నోరు మీద పడు? ఎందుకు సపోర్ట్ చేయడు? తెల్లారు లేస్తే ఇవాళ ఏం వారమన్నా రేపేం వారమన్నా అని చెప్పేసి మాట్లాడే బండి సంజయ్ అన్న ఇదేం తరీక నానా, ఇదేం లెక్క నానా, ఇట్లెందుకు చేస్తావు నానా, ప్రవర్తన మార్చుకో నానా అని చెప్పేసి కొడుకు చెప్పలేకపోయిండా? సరే, ఇక తల్లిదండ్రులు పిల్లలు బయట చేసేటివి చూస్తారా కానీ మొత్తం మీద ఇక్కడ సమర్థించుడు కాదు. నేను ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా నువ్వు ఇట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి ఫస్ట్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఎక్కిండో గప్పుడే బెదిరించేది ఉండే. వాస్తవానికి ముచ్చట్లు బయటకు వచ్చేటి ఏంటంటే బండి సంజయ్ని వాళ్ళని ఏమన్నా అంటుండ్రా, బండి సంజయ్ మీద ఎవరైనా మాటల దాడికి దిగుతాన్రా, ఇవన్నీ చూసి వాళ్ళ మీదకి దాడికి ఉసిగొలిపోతే బండి సంజయ్ కొడుకని ముచ్చట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే పోలీసులు భయపడుతుండ్రా? బండి సంజయ్ కొడుకు మేము ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే అసలు నిజాలు బయట పెట్టినా వాళ్ళు వచ్చి ఏడ కర్రలతో దాడి చేస్తారో మా మీద అని చెప్పేసి భయపడుతుండ్రా పోలీసు వాళ్ళు? ఇవాళ ఎందుకు అధికారులు అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారు? ఎందుకు అసలైన నిజాలు దాచిపెడతా ఉన్నారు? సరే, బండి సాయి భగీరథ పెట్టిన కంప్లైంట్ ఏదైతే ఉన్నదో ఆ కంప్లైంట్కి సంబంధించి ఎఫ్ఐఆర్కి సంబంధించి కనీసం అమ్మాయికి సంబంధించి 17 సంవత్సరాల బాలిక మైనరు, ఆమె పేరును కూడా గోప్యంగా ఉంచకుండా ఎఫ్ఐఆర్ కాపీని బయటకు రిలీజ్ చేసిండ్రు. అది రిలీజ్ చేసే అంశమేనా? అమ్మాయి పేరు బయటకు చెప్పే అంశమేనా? మనకు మానవత్వం ఉంది, మనం చెప్పలేము ఆ పేర్లు. కనీసం నేను ఆ ఫోటో కూడా చూపెడతలేను ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి. అమ్మాయికైతే ఒక న్యాయం, అబ్బాయికైతే ఒక న్యాయమా? అంటే ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం అన్నట్టు. ఇక్కడ ఉన్నోళ్ళు లేనోళ్ళు అని కాదు, ఇద్దరు ఉన్నోళ్ళే. వాళ్ళు 5-10కి డిమాండ్ చేసే రకం కాదు. నాకు అర్థం కాక అడుగుతా, ఇలా బండి సంజయ్కి ఆస్తులే లేవు, బండి సంజయ్ భార్య మెడలో ఉన్న పుస్తల్తాన్ని కుదబెట్టుకొని మరి ఎన్నికలలో పోటీ చేసిండు. మరి ఆ ముచ్చట అందరికీ తెలిసిందేనాయే. మరి 5 కోట్ల రూపాయలు ఏ విధంగా డిమాండ్ చేసిండ్రో వాళ్ళు? ఒకవేళ డిమాండ్ చేసినట్టయితే ఏ విధమైన ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? అమ్మాయి స్టేట్మెంటు ఇక్కడ పోలీసులు ఎందుకు రికార్డ్ చేయలేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ రికార్డ్ చేస్తే చెప్పుండ్రు, మేము రికార్డ్ చేసినాము, ఇగో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము, ఇగో గిదిగిది జరిగింది, గిదిగిది కథ అయింది అని చెప్పేసి. అరే, ఇక్కడ ట్విస్ట్ అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలు. ఏంటంటే
పాపం వాళ్ళు పొద్దుగాళ్ళు వచ్చిర్రు, పేట బషీర్ బాగుకు పొద్దుగాళ్ళు వచ్చిండ్రు. పొద్దుగాళ్ళు వచ్చి మా అమ్మాయి మీద గిట్ల గిట్ల చేసిండు, బండి సంజయ్ కొడుకు గిగి అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఈ టైంలో గిట్ల గిట్ల చేసిండు, మమ్మల్ని ఆగం చేసిండు, ఆఖరికి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్పిండు. పెళ్లి చేసుకుంటా అని చెప్పిన తర్వాత ఆయన ఇట్లా చేతులు లావట్టి ఎత్తేసిండు అని చెప్పేసి అక్కడికి పోగానే ఈ పేట బషీర్ బాగు నుంచి మరి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి ఏ విధంగా పోయినాయి ఏం కథ తెలియదు సమాచారం. ఎవరెవరు కాన్ఫరెన్స్లో ఉండి ఎవరెవరు ఏం చేసిండ్రో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద అక్కడ ఎఫ్ఐఆర్ నమోదయ్యేంత వరకు వీళ్ళని ఇక్కడ ఆగబట్టిండ్రు, ఆపిండ్రు అంటే మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ దీంట్లో ఈ ముచ్చట అవాస్తవం అయితే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు ఎప్పుడు పోయిండు బండి సాయి భగీరథ? పేట బషీర్ బాబుకు ఎప్పుడు వచ్చిర్రు? అమ్మాయికి తరపున అమ్మ నాన్న కావచ్చు, ఆ అమ్మాయి కావచ్చు. ఈ శిశువు ఫుటేజ్ను బయట పెట్టుండ్రి, నిజం తేల్చేస్తారు. పోయిన గంట అర్ధ గంటలో ఎఫ్ఐఆర్ నమోదు కావాలి. వాళ్ళు ఎప్పుడో పొద్దుగాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటే పొద్దుకి దాకా 10-11 దాకా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టిండ్రట. ఇక మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు, వాళ్ళకు అందిన సమాచారం ప్రకారం ఏం చెప్తా ఉన్నారు అని అంటే ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసి బీజేపీ పార్టీ కండువా కప్పుకున్న ఒక జర్నలిస్టు రాయబారం నడిపిండట మధ్యలో. పోలీస్ స్టేషన్లో అమ్మాయి పేరెంట్స్ ఉన్నారు, అమ్మాయి ఉన్నది, అక్కడనే రాయబారం నడిపిండట. ఏమని రాయబారము? ఇది ఇంతగానం పెద్ద ఇష్యూ చేయొద్దు, సెటిల్మెంట్ చేద్దాము, డీల్ చేద్దాము అని చెప్పేసి. ఎట్లా మాట్లాడబుద్ధి అయిందో ఆ నోరుకు ఆ మాట ఎట్లా వచ్చిందో తెలియదు. ఏమన్నంటే ఇక్కడ రైట్సు అక్కడ రైట్సు, పిచ్చి పిచ్చి కేసులలో చిన్న చిన్న కేసులలో సిట్టేసే రేవంత్ రెడ్డి సర్కారు ఇలా మరి ఎందుకు ఈ కేసులను సీరియస్గా తీసుకుంటలేదు అంటే రాజకీయ నాయకుడి కొడుకైతే ఒక న్యాయము, పేదోని కొడుకైతే ఒక న్యాయమా? ఇక్కడ ఎవరైనా సరే శిక్షించాల్సిందే, శిక్ష పడాల్సిందే. అంత మంచిగా చెప్తా ఉన్నారు. సరే ఆధారాలు ఏమున్నాయి? బండి సంజయ్ కొడుకు దగ్గర వీళ్ళు 5 కోట్లు డిమాండ్ చేసిరు అని, పోనీ 50,000 ఇచ్చినా అని చెప్తాడు. 50,000 ఇచ్చినట్టు కూడా బండి సంజయ్ కొడుకు దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఎంత ఘోరం, ఎంత దారుణం అంటే ఇగో అవి ఇప్పుడు ఇక్కడ పేట బషీర్ బాగులో బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 74, బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 75, సెక్షన్ 11, 12 ఫోక్సో యాక్ట్ కింద ఇక్కడ ఇవి నమోదైనవి. ఇవి ఆ ఎఫ్ఐఆర్లో ప్రస్తావించబడ్డ సెక్షన్లట. స్టేషన్ బెయిల్ అంటే అన్నిటికీ 2 నుంచి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల లోపు శిక్ష పడేటివి రాసుకొచ్చిండ్రు. మరి అందరికీ 3 నుంచి 2 సంవత్సరాలు ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డ వాళ్ళందరికీ 2 నుంచి 3 సంవత్సరాలు శిక్ష చేసేటివే యాక్ట్ చేస్తుండ్రా, నమోదు చేస్తుండ్రా, సెక్షన్లో నమోదు చేస్తుండ్రా? దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి చూస్తుంటే ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తాడు. నరేంద్ర మోడీ పక్కకే కూర్చుండబెడతారు బండి సంజయ్ని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. నిజంగా ఒక రక్షణ శాఖ మంత్రికి రక్షణ శాఖకు సహాయ శాఖ మంత్రిగా ఇచ్చిండ్రు, సహాయక మంత్రిగా ఇచ్చిండ్రు అంటే మనం సెల్యూట్ కొట్టాలి, కేంద్రానికి సెల్యూట్ కొట్టాలి. అంటే దాడులు చేపిస్తాడు, అంటే దాడులు చేపిస్తా ఉన్నాడు. నిన్న బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం తుక్కు చేసిండ్రు, ముంగట నిలబెట్టిన వాహనాలు తుక్కు చేసిండ్రు బండి సంజయ్ అనుచరులు. మాదేమన్నంటే దాడులు చేసే సంస్కృతి సాంప్రదాయం కాదు అని చెప్పేసి మాట్లాడతారు. మరి చేసిన వాళ్ళు లేవలు మీకు చెప్పకుండానే వచ్చిండ్రా? మీ అనుచరులు కాదా వాళ్ళు? ఏమి మీ అనుచరులం కాదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు కేసులు పెట్టుకోవడానికైనా సిద్ధమైన వాళ్ళు మేము బండి సంజయ్ అనుచరులం కాదు అని చెప్పినా చెప్తారు, చెప్పమంటారేమో. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది చూడండి రాష్ట్రంలో, ఎంత ఘోరం, ఎంత దారుణము. పాపము ఆ అమ్మాయి ఇంకా ఏమేం ప్రస్తావించిండట? ఇగో మ్యూచువల్ ఫ్రెండు అట్లా కలిసింది, కొన్ని తీర్థయాత్రలకు పోయినాము, ఆ పోయిన కాడ ఫోటోలు చూపెడతాండ్రు, మేము దిగిన ఫోటోలు చూపెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాండ్రు, కొన్ని తీర్థయాత్రల పేర్లు కూడా రాసిండ్రు. ఇట్లా అట్లా అని చెప్పేసి గీడికి పోయిన కాడ గాడికి పోయిన కాడ అని చెప్పేసి ఆ పేర్లు కూడా రాసిండ్రు. ఎంత ఘోరం, ఎంత దారుణం ఇది. రైట్, ఇప్పుడు చేస్తారా మరి పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తారు అని చెప్పేసి ఈ చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండ్రా? స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు నమోదు చేసిండ్రా? ఎందుకు ఈ చిన్న చిన్న సెక్షన్ల కింద నమోదు చేసిండ్రు అనేది తెలియాలి. అక్కడనేమో పెద్ద పెద్ద సెక్షన్లు, హనీ ట్రాపు అట్లా ఇట్లా అని చెప్పేసి ఒక గూఢాచార వ్యవస్థను నడుపుతాండ మన బండి సంజయ్ కొడుకు హనీ ట్రాపులు పడేయడానికి. ఏమన్నా నిఘా నేత్రాలు ఉన్నాయా బండి సంజయ్ కొడుకు దగ్గర? చేసేటి అన్నీ ఇగో ఇట్లాంటి లంగ దొంగ పనులు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ఇప్పుడు ఇట్లనే
ఏమన్నా అంటే దేవుని మీద ఎత్తేస్తారు, ఏమనంటే దేవుని గురించి మాట్లాడతారు. ఇవాళేం వారమన్నా ఇవాళే దేవుని మొక్తామన్నా, రేపేం వారమన్నా రేపే దేవుని మొక్తామన్నా, ఎల్లుండేం వారమన్నా ఎల్లుండే దేవుని మొక్తామన్నా గీ మాట్లాడతాడు బండి సంజయ్. ఇంత ఘోరం, ఇంత దారుణం ఇది. మళ్ళీ రివర్సు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిజంగా షాక్కు గురి కావాల్సిన అంశం ఇది. అమ్మాయి తరపున పేరెంట్స్ పై కేసు పెడతామంటే ఆ కేసు పెట్టేటోళ్ళని అక్కడ ఆపి వాళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని చేరవేసి ఆ సమాచారం ఆధారంగా ఆ బండి సంజయ్ కొడుకుని అక్కడికి రప్పించి కంప్లైంట్ ఇప్పించి వాళ్ళ కంప్లైంట్ నమోదైనాక ఎఫ్ఐఆర్ నమోదైనాక ఇక్కడ చిన్న చిన్న కేసుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంపించిర్రట. ఇక ఇది నడుస్తుంది కథ. ఎంత దారుణం ఇది. చిన్న చిన్న వాటి మీద సిట్టు ఎంక్వైరీ, సిట్టు దర్యాప్తు అని చెప్పేసి వేసుకుంటాడు రేవంత్ రెడ్డి. మరి ఈ ముచ్చట్లు ఎందుకు నోరు మెదుపుతలేడు, ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? ఇక్కడనే అర్థమైపోతలేదా? కాంగ్రెస్ బీజేపీ దోస్తానా మెయింటైన్ చేస్తున్నాయి. బండి సంజయ్ కరీంనగర్లో బండి సంజయ్ దగ్గర ఉన్న పిఎంజే జ్యువెల్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో దాడి జరిగిందంటే, దొంగతనం జరిగిందంటే వీళ్ళు సపోర్ట్ చేయలే. ఇలా బండి సంజయ్ కొడుకుది గీగి ముచ్చట గీగి వ్యవహారం అన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తలే. ఈ కథ అంతా నడుస్తూ ఉన్నది. నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, గంతేగాని మనది బంధం బట్టబయలైంది ఆల్మోస్ట్. ఇక మనం విమర్శలు చేసుకునేది ఎందుకు? ఒకవేళ నిజంగానే బీజేపీ కాంగ్రెస్ మధ్య దోస్తానా లేకపోతే, ఇద్దరు హోంశాఖ మంత్రుల మధ్య సాన్నిహిత్యం లేకపోతే, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు, రాష్ట్ర హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యిండు ఆయన. ఏమి లేకపోతే దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో ప్రకటించాలి. సిపి గారు ప్రెస్ మీట్ పెట్టాలి, దీని మీద చెప్పాలి. ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి సీసీ ఫుటేజ్ అండ్ పేట్ బషీర్బాగ్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి. వాళ్ళ ఫేసులు కనబడకుండా జాగ్రత్త వహించి కంపల్సరీ బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ అమ్మాయి మీదనే రివర్సు. పాపం పెళ్లి చేసుకుంటారని నమ్మించి అది చేసిన తర్వాత పాపం అమ్మాయి మోసం చేసిండని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఒకసారేమో 2 సార్లు బల్మికి జీవి తీసుకునే ప్రయత్నం చేసింది, ఒకసారేమో ఫ్యాన్ కట్ చేసింది, ఒకసారేమో చెయ్యి అది చేసుకునే ప్రయత్నం చేసిందట. మరి ఆ పోలీసులకు మనసు ఎందుకు జరగలేదు, ఏం కథ తెలియదు. పాపం వాళ్ళని అట్లా ఎందుకు కూర్చోబెట్టిండ్రు? బాధలలో ఉన్నోళ్ళని వచ్చి కంప్లైంట్ తీసుకోండి అంటే గంటల కమానము 8-9 గంటలు 10 గంటలు పోలీస్ స్టేషన్లో ఎందుకు కూర్చోబెట్టిండ్రు అనేది ఆ పోలీసు వాళ్ళకే తెలియాలి. ఎందుకు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారో, అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతా ఉన్నారో అర్థం కావాలి. ఇగో ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.